నమస్తే. ఈరోజు ఎస్ఎల్జీ హాస్పిటల్స్కి వచ్చినాం మనము. ఇక్కడ డాక్టర్ అనిల్ గారు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్. ఆయనతోని కొన్ని ముచ్చట్లు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకు అనంటే ఎస్ఎల్జీ హాస్పిటల్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. సో ఇక్కడ డాక్టర్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ స్టైల్ వేరుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఆపరేటర్స్ కావచ్చు అండ్ హాస్పిటల్ కావచ్చు మంచి హై ఎండ్ ట్రీట్మెంట్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ వీళ్ళకి ప్రతి దగ్గర కూడా పేషెంట్ కేరే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని వీళ్ళు రెగ్యులర్గా బయట పేషెంట్స్ పైన చూపిస్తున్న కన్సర్న్ వల్ల మనకు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో డాక్టర్తో కొన్ని విషయాలు మాట్లాడదాము. దాంట్లో కొన్ని మీకు కూడా చాలా అవసరం పడే విషయాలను నేను ఇప్పుడు మాట్లాడిస్తే చూడండి ఎట్లుంటుందో. సార్ నమస్తే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనగానే జనరల్గా అందరికీ తెలుసు, మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య ఈ ఫాస్టింగ్. సో దీంట్లో 6 hours ఫాస్ట్ చేయాలి, 8 hours తినొచ్చు అనేది ఏదో ఉంటుంది ఇట్లాంటిది. సో ఈ 16 hours ఫాస్ట్ చేసినప్పుడు ఏదో ఆకలి, ఏదో తినాలన్న కోరిక పుడతా ఉంటుంది చాలామందికి, వెరీ స్పెషల్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ నిజంగా చెప్పాలని. సో అప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకోవడం, ఏమైనా తీసుకోవచ్చు ఆ గ్యాప్లో, లైక్ లిక్విడ్స్, జ్యూస్, ఎనీథింగ్? ఇప్పుడు ఓవరాల్గా ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి. అంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ని ఎప్పుడు డౌన్లో ఉంచాలి. సో మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో ఆ ఫుడ్ వల్ల ఇన్సులిన్ పెరగకుండా ఉన్న ఫుడ్స్ మాత్రం తినాలి. ఓకే. సో మనకు ఫస్ట్ ఐడియా ఉండాలి అసలు ఇన్సులిన్ పెరగకుండా ఉండాలి. అంతేగాని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను రోజుకి ఒక పూట ఫుడ్ తింటున్నాను, తిన్నప్పుడల్లా ఇంత 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 బిర్యానీ తింటాను, లేకపోతే ఇంత ఇది ఇంత కార్బోహైడ్రేట్ ఏది పడితే తింటాను, ఇంత కార్బోహైడ్రేట్, దిస్ ఈజ్ నాట్ ద వే. సో మీరు హై కార్బోహైడ్రేట్ తింటే మీ యొక్క పర్పసే సర్వ్ అవుతుంది. మన పర్పస్ ఏంటి, ఇన్సులిన్ని ఓవర్గా సెక్రెట్ కాకుండా చూసుకోవాలి, ఇన్సులిన్ పీక్స్ రాకుండా చూసుకోవాలి. సో ఇన్సులిన్ పీక్స్ రాకుండా తీసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ ఆఫ్ ది ప్రికాషన్స్ ఇన్ ద మేజర్ ప్రికాషన్స్ ఇన్ ద డైట్. నెంబర్ 1, యూ షుడ్ నాట్ ఈట్ షుగర్. షుగర్ అనేది అసలు ముట్టుకోకూడదు, అసలు ముట్టుకోకూడదు. జీరో షుగర్, అసలు జీరో షుగర్. అది ఏ షుగర్ అయినా, బ్రౌన్ షుగర్ అయినా, ఆ షుగర్ అయినా, ఈ షుగర్ అయినా, మార్కెట్లో రకరకాలు ఉంటాయి. అవి తినచ్చు అంటారు, హనీ తినచ్చు అంటారు, హనీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, యూ వాంట్ టు డిక్రీజ్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ and there is should not be sugar, there should not be any honey. Number 1. Number 2, refined carbohydrate. Refined carbohydrate అంటే మన మార్కెట్లో దొరుకుతాయి బిస్కెట్లు, రాగి బిస్కెట్లు అని, ఆ బిస్కెట్లు, ఈ బిస్కెట్లు అని, రకరకాల బిస్కెట్లు, అన్ని మల్టీగ్రెయిన్ బిస్కెట్లు అని, రకరకాల బిస్కెట్లు, పాస్తాలు, బ్రెడ్లు అంటే ఈ బ్రెడ్ తినచ్చు, ఇది వీట్ బ్రెడ్ తినచ్చు మీరు, బెటర్ అది ఇది అంటారు. So if you are going with that, you have to avoid completely all those things. So breads, refined things lo emavutante, they will mix some of the ingredients, storage items avanni kaluptaru, MSG storage items. These are bad for health, these will increase the insulin resistance. And too much frequent food, తరచు అదే పనికి తినేస్తుంటారు, గంటకోసారి అసలు అది తినకూడదు. సో అలాంగ్ విత్ దట్ కొంతమంది ఓకే నేను కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసేసాను, నేను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటలేదు, నేను తక్కువ తిన్నాను అని చెప్పి ఓవర్గా ప్రోటీన్ డైట్ తింటారు. అది కూడా బ్యాడ్, అది కూడా మంచిది కాదు. సో నువ్వేదో హెవీ వెయిట్ 110 kgs ఉండి 100 kgs ఉన్న రోజు భయంకరంగా జిమ్ చేస్తున్నాను, 2 alternate days జిమ్ చేస్తున్నాను అని అంటే అలాంటి వాళ్ళకి ఏదన్నా మార్నింగ్ ఈవినింగ్ ప్రోటీన్ యాక్సెప్టబుల్, కానీ నార్మల్గా ఉండే వాళ్ళకి ఎంత హై ప్రోటీన్ డైట్ కూడా ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, ఆల్ సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, సోయా ఆయిల్, ఇవన్నీ ఉన్నాయండి. ఆల్ ద రిఫైన్డ్ ఆయిల్స్. జనాలకి ఏ ఆయిల్ తినాలి అసలు అనేది, సో ఏ ఆయిల్ అంటే దెర్ విల్ బి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ సన్ఫ్లవర్ ఆయిల్స్. ఇవన్నీ మామూలుగా అంటే ఎందుకు తీసుకోకూడదు ఈ ఆయిల్స్ అంటే, దే ఆర్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచేస్తుంది ఆటోమేటిక్గా ఆయిల్స్. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే పేషెంట్కి జాయింట్ పెయిన్స్ అంటారు, కొంతమంది నడువు నొప్పులు అంటారు, కొంత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టెండాన్స్, లిగమెంట్స్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అవన్నీ ఏముండవు. సో దానివల్ల పేషెంట్కి ఈ ఆయిల్స్ వాడటం వల్ల ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ మారడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మోర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు షిఫ్టింగ్ ఇన్ టు ది అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు, సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ సమ్ కోకోనట్ ఆయిల్ కొంతమంది వాడుతున్నారు. సో బేసిక్గా తినే ప్యాటర్న్ కూడా మీకు అర్థమైంది, కానీ స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు, బట్ నో బడీ మెయింటైన్స్ ఇట్. సో ఫైనల్లీ మాకు ఈ స్లీప్ గురించి చెప్పారనుకో, నిజంగా మెయింటైన్ చేయాలనుకుంటే, నిజంగా ఈ వ్యాధుల బారిన మీరు పడొద్దు అనుకుంటే ఈ సార్ చెప్పిన ప్యాటర్న్ అంతా కూడా ఫాలో అవ్వాలి. డైట్లో కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కావచ్చు, అండ్
స్లీప్ కావచ్చు. సో స్లీప్ అనేది ఎట్లుండాలి సార్? ఈజ్ ఇట్ డిపెండబుల్ ఆన్ ద పర్సన్? Yeah. అంటే పని చేసే విధానంగా, ఏజ్ విధానంగా, హైట్, పర్సనాలిటీకి పరంగా అలా ఏముండదు. చిన్నపిల్లకి ఎక్కువ స్లీప్, పెద్ద పిల్లలకి జనరల్గా కిడ్స్ విల్ స్లీప్ మోర్. దట్ ఈస్ ద నార్మల్ ఫెనామినా. సో వై స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెంబర్ 1, ఇఫ్ యూ స్లీప్ మోర్ యువర్ గ్రోత్ హార్మోన్ విల్ ఇంక్రీజ్. నెంబర్ 1, గ్రోత్ హార్మోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది వైటాలిటీ ఆఫ్ ద ఆర్గాన్స్ ఫ్రమ్ ద టో టు నెయిల్స్. మన హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, సో వాట్ ఎవర్ ద థింగ్, నెయిల్స్ గ్రో అవ్వాలన్నా, వాట్ ఎవర్ బాడీలో నరిష్మెంట్ అన్ని ప్రాపర్గా జరగాలన్నా గ్రోత్ హార్మోన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో టు అప్రైజ్ ద growth hormone, sleep is must. Okay. Number 2. So number 2, if you have the good sleep, automatically your stress levels will come down. So your cortisol levels will come down. Okay. Once cortisol is the stimulating hormone. కార్టిజాల్ ఉందంటే బాగా యాక్టివ్గా ఓవర్గా ఇలా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. సో హై కార్టిజాల్ లెవెల్స్. నార్మల్గా బాడీలో ఎర్లీ మార్నింగ్ 8 o'clock హై కార్టిజాల్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. సో ఇవి ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయమని కార్టిజాల్ 8 o'clock బ్లడ్ టెస్ట్ చేస్తారు టైమింగ్కి. ఆ టైంకి పీక్ లెవెల్ ఉంటుంది. సో వన్స్ యూ ఆర్ హ్యావింగ్ ద హై కార్టిజాల్ లెవెల్స్, ఆ టైంలో నీకు హార్మోన్ వల్ల యూ ఫీల్ మోర్ హంగర్ ఎట్ ద టైం. సో ఆ హంగర్ ఎపిసోడ్ని కనుక మీరు కంట్రోల్ చేసుకుని కామ్గా ఉంటే ఆటోమేటిక్గా 1 hourలో దట్ హంగర్ ఎపిసోడ్ విల్ గో అవుట్. ఓకే. సో అది మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ యూ హ్యావ్ ద మోర్ స్లీప్ ఉన్నప్పుడు, కార్టిజాల్ లెవెల్స్ కమ్ డౌన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ద బాడీలో ఒక రిపేర్ మెకానిజం జరుగుతూ ఉంటుంది బాడీలో. సో వన్స్ యూ హ్యావ్ ద రిపేర్ మెకానిజం ఫాలోడ్ బై ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఇది ఎక్కువ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ద స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ డిక్రీజింగ్ ద కార్టిజాల్ అండ్ ఇంక్రీజింగ్ దిస్ గ్రోత్ హార్మోన్ అండ్ ఆటోమేటిక్ డిక్రీజ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో అది సోప్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ స్లీప్, యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ విత్ ఎ ఫ్రెష్ మైండ్. ఓకే. సో ఎట్ ద టైమ్, ఇప్పుడు ఈవెన్ దో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వాట్ దే విల్ డూ ఈజ్ దే విల్ గివ్ ద టైమింగ్స్. సో మార్నింగ్ 9:30 was the one time. So evening 5:30 is the one time. Yes. So కొంతమంది టైప్ ఆఫ్ డూయింగ్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 9:30 దే విల్ టేక్ ద బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద మీల్, వాట్ ఎవర్ దే యూజ్, దే విల్ టేక్ ద ఫుడ్ at around 9:30 and after that they won't take anything and they will take food at around 5:30. So there will be a gap of 8 hours should be there. In that 8 hours they won't take anything. So from the 5:30 to evening, next day morning 9:30 they won't take any food. So what they will take? So ఈ టైంలో మధ్యలో ఈ 8 hours లేదా ఈ 16 hours ఏం చేయాలి? సో బాడీని ఎట్లా మెయింటైన్ చేయాలి? సో బాడీని మెయింటైన్ చేయడానికి దెర్ విల్ బి లిక్విడ్ డైట్ ఈస్ దేర్. సో వాట్ ఈస్ ద లిక్విడ్ డైట్? సో 90% ఆఫ్ ది పీపుల్ వీ షుడ్ మెయింటైన్ విత్ ద వాటర్. సో వాటర్ మనకి ప్యూరిఫైడ్ వాటర్ని తీసుకుంటాము. అది షుడ్ బి మినిమం ఆఫ్ 2.5 to 3 liters పర్ డే డెఫినెట్గా 80% తీసుకోవాలి వాటర్ కంటెంట్. ఓకేనా? రైట్. ఇందులో వాటర్లో ఇంకేమైనా యాడ్ చేయడానికి అవకాశం ఉందా? సో యూ కెన్ మిక్స్ విత్, ఆల్రెడీ నేను చెప్పాను ఎలక్ట్రోలైట్ పౌడర్లు వస్తాయి వితౌట్ షుగర్, ఎలక్ట్రాల్ పౌడర్స్. So you can add electrol powder with water and you can take frequently. Number 2. Number 3, you can add lemon juice. Okay. So lemon juice మీరు యాడ్ చేయొచ్చు. Lemon juice with some mild salt. Okay. Yes. Number 4, you can add black coffee or you can take black tea. Okay. So ఇందులో కూడా ఏంటంటే you should not add some of the foods అసలు తీసుకోకూడదు. సోడాలు తాగుతారు. సో అంటే కూల్ డ్రింక్స్, సోడాలు ఇలాంటివి తాగుతూ ఉంటారు. దే షుడ్ నాట్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా మంది గోలీ సోడాలని అవి అసలు మోర్ డేంజరస్. ఇంకా అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉంటుందో, డైరియా వస్తే, వాంతులు వస్తే, విరోచన వస్తే తెలియదు. నెంబర్ 2, కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి వెయిట్ తగ్గాలనుకుంటే కోకోనట్ వాటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. బికాస్ కోకోనట్ వాటర్ నార్మల్గా మీరు సీజనల్గా ఇప్పుడు సమ్మర్లో తాగాలంటే తాగండి, దట్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. సో బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, వెయిట్ తగ్గిపోవాలి, బరువు తగ్గిపోవాలి ఈ టైంలో అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ బికాస్ ఇట్ విల్ కంటైన్ కార్బోహైడ్రేట్ ఇన్ దట్. సో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో దానివల్ల పొటాషియం ఉంటుంది, నీకు ఎలక్ట్రోలైట్స్ వస్తాయంటారు. పొటాషియం ఎలక్ట్రోలైట్స్ కావాలంటే యూ హ్యావ్ సమ్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఏదైనా ఉంటాయి, ఇవి ఆల్టర్నేట్. సో మీకు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదంటే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఇస్ ద లిక్విడ్. ఆల్కహాల్ తీసుకోవచ్చు అంటే అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే మళ్ళీ లివర్ మెకానిజం ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ మెకానిజం అంతా మోడిఫై అవుతూ ఉంటుంది. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది లివర్ కాబట్టి యూ కెనాట్ సజెస్ట్. సో ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్ తీసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఈస్ హౌ మెనీ టైమ్స్ యూ టేక్ ద కాఫీ. సో కాఫీ ఈజ్ ద స్టిమ్యులెంట్. సో మనం మోర్ ఫోకస్డ్గా
కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోద్ది, మోర్ స్టిమ్యులెంట్గా ఉంటాం, మోర్ అలర్ట్గా ఉంటాం. సో దట్ షుడ్ బి టేకెన్ ఓన్లీ 1 cup ఇన్ ద మార్నింగ్ ఓన్లీ. సో ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తీసుకోవడం. నైట్ పూట కాఫీ తీసుకుంటే ఇట్ విల్ స్టిమ్యులేట్, నీకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. So you have to take only in the morning. Only in the morning 1 cup like this and you take, that's enough. Okay. And mostly organic coffee or anything. Yeah. So ఈ కాఫీలో టీలో పాలు కలపకూడదు, షుగర్ కలపకూడదు, తేనె కలపకూడదు, ఏమీ కలపకూడదు. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తీసుకోవాలి. సోడాలు గీడాలు ఇట్లాంటి ఆల్కహాల్ కానీ సోడాలు కానీ ఇవి తాగకూడదు. అందులో నెయ్యి చుక్కలు వేసుకొని తాగుతారు సార్ ఇప్పుడు. సో ఇప్పుడు కాఫీలో ఒక టైప్ ఉంది, బుల్లెట్ కాఫీ. ఎస్, బుల్లెట్ కాఫీని ఎందుకు ప్రిఫర్ చేస్తాను? యాక్చువల్లీ ద ఒరిజినల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెఫీన్ రావాలి అంటే జనరల్గా కాఫీలో ఏమీ కలపకూడదు. దట్ ఈస్ నార్మల్ రూల్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు బుల్లెట్ కాఫీ తాగుతారు. ఇంత బటర్ వేసి కలిపి యాడ్ చేసి తాగుతారు. వేసుకోవచ్చు. సో ఎందుకు వేసుకోవచ్చు అంటే ఇది నార్మల్గా ఈ కాఫీ ఎఫెక్ట్స్ తో పాటు ఇఫ్ యూ టేక్ ద బటర్ ఇన్ ద మార్నింగ్, ఆ బటర్ రిజల్ట్ రావడం వల్ల ఇట్స్ ఎ ఫ్యాట్. ఆ ఫ్యాట్ బాడీలోకి వెళ్ళడం వల్ల బాడీ విల్ స్టార్ట్ యూటిలైజింగ్ దట్ ఫ్యాట్. యూటిలైజ్ చేస్తే యూ వోంట్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ తినాలన్న ఐడియా రాదు మీకు. సో మీరు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 9:30 మీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు డైట్ అప్పుడు ఏం చేస్తారు, యూ కెన్ ఈట్ అట్ అరౌండ్ 11:30కో 12:30కో డైరెక్ట్గా మీరు లంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బుల్లెట్ కాఫీలు అలాంటి తాగడం వల్ల. సో దీస్ ఆర్ ది లిక్విడ్ డైట్. సో దీస్ ఆర్ ది లిక్విడ్స్ యూ హ్యావ్ టు వెరీ కాన్సన్ట్రేట్. అందులో ఐ కెన్ టెల్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద లెమన్. సో లెమన్ని కొంతమంది హాట్ వాటర్లో తాగుతారు, కొంతమంది హనీ కలుపుతారు, కొంతమంది కూల్ వాటర్లో తాగుతారు, కొంతమంది లూక్ వాటర్లో తాగుతారు, కొంత డిఫరెంట్ థింగ్స్. సో లెమన్ని కరెక్ట్గా తీసుకోవాలంటే యూ షుడ్ నాట్ మిక్స్ విత్ ద హాట్ వాటర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఇఫ్ లెమన్లో విటమిన్ సి ఉంటుంది. సో ఈ మోర్ దాన్ 60 degrees దాటిన తర్వాత అయితే లెమన్లో ఉన్న విటమిన్ సి యొక్క థింగ్ విల్ గో ఆన్. సో ద ఎఫెక్ట్స్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టు గెట్ ద విటమిన్ సి విల్ బీ లాస్ట్. సో అందువల్ల కొంచెం వాటర్, కొంచెం లుక్వామ్ వాటర్ ఉన్నప్పుడు కొంచెం మరిగిన తర్వాత లుక్వామ్ వాటర్కి వచ్చిన తర్వాత అప్పుడు దెన్ యూ మిక్స్ విత్ దట్ అండ్ యూ టేక్ దట్. లెమన్కి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ లెమన్ రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుందంటే, సో యూ లుక్ బ్యూటిఫుల్, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, సమ్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్, అంటే క్యాన్సర్ కెల్సిన చంపదు బట్ సమ్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ బ్లీడింగ్ గమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ గమ్స్ వస్తున్నాయి అనుకోండి, సో విటమిన్ సి తీసుకోమని చెప్తాం, విటమిన్ సి టాబ్లెట్ తీసుకోండి. అదే స్కిన్ గ్లో అవడానికి, కొలజన్ ఫార్మేషన్ అవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. సో సమ్ పీపుల్ హ్యావింగ్ కిడ్నీ స్టోన్స్ ఉంటుంది. సో నీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినంటే కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఇస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ స్టోన్స్. సో ఈ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా అంటే ఇఫ్ యూ టేక్ ద లెమన్ వాటర్ డైలీ, so it contains a citrate component. So citrate components mix with this oxalate. So these mix with the oxalate and it won't form the calcium oxalate stones form చేయకుండా చేస్తుంది. సో సమ్మర్లో మీకు లెమన్ వాటర్ తీసుకుంటే మీరు ఆక్సిలేట్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా, కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా కంటిన్యూస్గా డైలీ తీసుకోవడం వల్ల మీరు దీన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్ టు దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఫ్యాటీ లివర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇట్ విల్ లైసిస్, ద ఫ్యాట్ లైసిస్ జరుగుతుంది కంటిన్యూస్గా విటమిన్ సి తీసుకోవడం వల్ల. అది సో సమ్టైమ్స్ ఈ బైల్ కూడా ఫ్రీగా ఫ్లో అవడానికి, ఆ బైల్ అనేది ఇంటెస్టైన్స్లోకి రావడానికి, సమ్ ఆఫ్ ది ఎక్సెస్ కొలెస్ట్రాల్ కూడా బైల్ నుంచి ఇంటెస్టైన్లోకి వచ్చి అది వాష్ అవడానికి అవకాశం ఉంటుంది. సో విటమిన్ సి, లెమన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఇఫ్ యూ టేక్ డైలీ రెగ్యులర్లీ విత్ నార్మల్ వాటర్ ఆర్ లూక్ వామ్ వాటర్ వితౌట్ హనీ. మీరు డైటీషియన్ కాదన్నారు కానీ డైట్ ముచ్చట్లు చాలా చెప్పారు సార్ నాకు నిజంగా. బట్ ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ నిజంగా చాలా పనికొచ్చే ఇన్ఫర్మేషన్. వెరాస్ ఎవరైనా కానీ డైట్ చేయాలనుకుంటే ఫస్ట్ జనరల్ ఫిజిషియన్కి చూపించుకోవాలి అండ్ ఏవైతే టెస్ట్ రాస్తారో ఆ టెస్ట్ చేయించుకోవాలి, దాని తర్వాత స్టార్ట్ చేయాలి. ఇది చాలామంది నోట్ చేసుకోవాల్సిన విషయం. ఈ రోజులలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన డైట్ వాళ్ళు చేసుకుంటారు, అట్లా కుదరది. అండ్ సార్ చెప్పిన ఏదైతే స్లీప్ ప్యాటర్న్ కావచ్చు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కావచ్చు, ఫుడ్ తీసుకోవాల్సిన విధానం కావచ్చు, అండ్ ఏమేమి తీసుకోవాలి అనేది కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు అనుకుంటున్న ఐడియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ పరంగా కావచ్చు, వెయిట్ లాస్ పరంగా కావచ్చు, టు లుక్ బ్యూటిఫుల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా జరుగుతాయి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ టైంకి కూడా చాలా థ్యాంక్స్. తప్పకుండా చాలామంది మీలాంటి డాక్టర్స్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. మీలాంటి డాక్టర్స్ ఉంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఏదైనా డైట్ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే. సో డెఫినెట్లీ డాక్టర్ అనిల్ గారిని మీరు కలవచ్చు SLGలో. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఒకవేళ మీరు కూడా కలవాలి మాట్లాడాలి అని అనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారి నంబర్స్ మీకు డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళకి ఫోన్ చేసి మీకున్న డౌట్స్ని కనుక్కొని దెన్ యూ కెన్ గో. అదనమాట సంగతి. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.